వైద్య రంగంలో సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణంగా గుండె కవటం దెబ్బతింటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే అత్యంత ఆధునికమైన టావీ చికిత్సా విధానంలో ఏకంగా 6 గుండె కవట మార్పిడి చికిత్సలను ఇక్కడ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రెస్ రిపోర్టర్స్కు నాకు నమస్కారం. నాకు ఇట్లని చెప్పేసి హార్ట్ వచ్చిందని చెప్పేసి ప్రతి డాక్టర్ దగ్గర వెళ్తే చెప్పేసి అందరు సీజరింగ్ చెప్పారు. కానీ తర్వాత నేను ప్రమోద్ దగ్గరకు హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ చూపించుకుంటే సార్ అడ్వైజ్ ఇచ్చారు నాకు. ఇది నేను పోయి ఒక టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్స్ చూసేసి చాలా బాగుంది. నేను మీకు అవి చెప్పేసి ఇక్కడ డాక్టర్ ప్రవీణ్ వరంగల్లో చెప్పేసి అన్నంపడని చెప్పేసి ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నా. ఈసారి ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇవి చెప్పేసి వాడుతున్నా చెప్పేసి ఎలక్షన్ డిపార్ట్మెంట్ నేను రిటైర్డ్ అయినా. నాకు కొంత ఆ డబ్బు వచ్చింది, కొంత నేను డబ్బు పెట్టుకున్నాను చెప్పేసి. వైపు ఏదైతే రక్తాన్ని తీసుకుపోయే ఆర్టరీ ఉంటుందో అయోటా అంటారు, దాన్ని మన తెలుగులో బృహత్తరం. ఆపరేషన్ లేకుండా బయోటిక్ వాల్వ్ ఏదైతే స్టీనోసిస్ అవుతుందో దాన్ని మనము రిలీవ్ చేయడానికి ఉపయోగించే అధునాతనమైనటువంటి చికిత్స. ఇది మామూలుగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లం. కొంతమందికి కంజనటల్గా ఉండి ప్రోగ్రెస్ అవ్వచ్చు. అంటే టావీ చికిత్సా విధానం 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా పేషెంట్కి తొడ ద్వారానే మనం వాల్వ్ అమర్చడం, ఎక్కడైతే వాల్వ్ టైటనింగ్ అయ్యి డ్యామేజ్ అయిందో అక్కడ ఈ కొత్త వాల్వ్ను మనం పెట్టడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ అనేది ఒక ముందు రోజు అడ్మిషన్ అయిన తర్వాత తెల్లారి చేస్తాము. ఆ తర్వాత రోజు పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేయడము, నెక్స్ట్ డే డిశ్చార్జ్. అంటే మొత్తానికి ఒక 3 రోజులు మాత్రమే పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు. ఇందులో అనస్థీషియా అవసరం లేదు. ఆ తర్వాత ఏ విధమైనటువంటి కోతలు కూడా అవసరం లేదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా అవసరం లేదు. అట్లాగే రికవరీ తొందరగా ఉంటుంది. వూండ్ హీలింగ్ అదంతా కూడా ఆ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. దీని రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. మనం ఇండియాలో ఇది దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్ అనేది చేస్తున్నాము. ఇందులో 2 రకాలైనటువంటి వాల్వ్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఎక్స్పాండింగ్, దాని తర్వాత బెలూన్ ఎక్స్పాండింగ్. పేషెంట్ కండిషన్ బట్టి మనం ఏ వాల్వ్ అనేది డిసైడ్ చేసుకొని అది ఆ చికిత్సా విధానం చేస్తున్నాము. టోటల్ ప్రొసీజర్ వచ్చేసి ఒక 1 అవర్ పడుతుంది, అంతే. 1 అవర్ లోపల అవుతుంది. పేషెంట్ కాన్షియస్గా ఉంటారు. కేవలం లోకల్ అనస్థీషియా ఇస్తాం. ఎక్కడైతే వాల్వ్ మనం ఈ తొడలోంచి అమరుస్తున్నామో అక్కడ మాత్రమే లోకల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ రికవరీ బాగుంటుంది. ఇక మనం దాదాపు ఇక్కడ ఈ మెడికవర్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 5 చేశాము. అందులో 2 ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఒక అతను అమెరికా వెళ్ళిపోయారు, ఇంకో అతను రాలేకపోయారు, ఇంకో పేషెంట్ కూడా దూరంలో ఉన్నారు. సుడాన్ అతను వేరే దేశంలో ఉన్నాడు, అందువల్ల రాలేదు. సార్ ఈ లైఫ్ వాల్వ్ డ్యూరబిలిటీ అంటారండి. దాన్ని డ్యూరబిలిటీ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ వాల్వ్ ఒకవేళ డీజనరేట్ అయితే మళ్ళీ దానిలో ఇంకో వాల్వ్ కూడా పెట్టచ్చు. ఇది అంటే సామాన్య ప్రజలకు అందుబాటులోకి విధంగా ఉన్నదా లేకపోతే ఎట్లా ఉన్నది సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంచెం ఎక్కువగానే ఉందండి. కానీ ఈ టెక్నాలజీ అభివృద్ధి అయిన కొద్దీ ఎక్కువ మంది పేషెంట్స్ ముందుకు రావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది, అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా మటుకు గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా దీనికి ఇస్తున్నారు. సో దానివల్ల పేషెంట్స్కి లబ్ధి తప్పకుండా మనం